తెలంగాణ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ బోర్డుతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. సుమారు 2 గంటలుగా కొనసాగిన సమావేశంలో కీలక అంశాలు చర్చించారు. తెలంగాణ సచివాలయంలో జరిగిన ఈ మీటింగ్కు మంత్రి శ్రీధర్ బాబు, సురేష్ బాబు, నారా బ్రాహ్మణి హాజరయ్యారు. అలాగే యూనివర్సిటీ బోర్డు చైర్మన్ ఆనంద్ మహీంద్ర, కో చైర్మన్ శ్రీనిరాజు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, వివిధ రంగాల పారిశ్రామికవేత్తలు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. స్కిల్ ఎంప్లాయ్మెంట్ రావడం లేదని పారిశ్రామికవేత్తలు అడుగుతున్నారని, అందుకే ఐటీఐలను అడ్వాన్స్ టెక్నాలజీ కేంద్రాలుగా మార్చబోతున్నామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ ఫోన్ లైన్ లో అందిస్తారు. రామ్, చెప్పండి. గుడ్ ఈవినింగ్ సంతోషి. ఇవాళ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో ఒక ఆసక్తికర సన్నివేశం జరిగిందని చెప్పి అనుకోవాలి. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోడలు నారా లోకేష్ సతీమణి నారా బ్రాహ్మణి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఇవాళ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీపై జరిగిన సమీక్ష సమావేశంలో ప్రత్యేక అతిథిగా కనబడ్డారు. ఆమె ఈ సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు. ముఖ్యంగా ఈ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు, అదేవిధంగా యూనివర్సిటీ బోర్డు చైర్మన్ ఆనంద్ టెక్ మహేంద్ర, కో చైర్మన్ శ్రీనిరాజు, ప్రభుత్వ ప్రధానితో శాంతికుమారి, వివిధ రంగాల పారిశ్రామికవేత్తలు కూడా ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అయితే నారా బ్రాహ్మణి హెరిటేజ్ కంపెనీ సీఈఓగా ఉన్నారు. ఆమె కూడా ప్రముఖ పారిశ్రామికవేత్తగా పాల్గొన్నట్టు తెలుస్తా ఉంది. అయితే ముఖ్యంగా ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ పెద్ద ఎత్తున స్థాపించి ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం తీసుకొస్తా ఉంది. స్కిల్ యూనివర్సిటీ నిర్వహణకు కూడా ప్రభుత్వం తరఫున ఇవాళ 100 కోట్లు మంజూరు చేస్తున్నామని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. యూనివర్సిటీ పూర్తి స్థాయి నిర్వహణకు కార్పస్ ఫండ్ ఏర్పాటు కూడా ముందుకు రావాలని పలు పారిశ్రామికవేత్తలు, వ్యాపారస్తులు కూడా కోరి జరిగింది. ఎవరికి తోచిన విధంగా వాళ్ళందరూ కూడా వివిధ రూపాల్లో యూనివర్సిటీ నిర్వహణకు సహకారం అందించాలి. కాబట్టి అన్ని రకాల పారిశ్రామికవేత్తలు కానీ ఇతరులు కానీ ప్రముఖులు కలిసి రావాలని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు. ఈ సమావేశంలో ఇప్పటికే టెక్ ఆనంద్ మహీంద్రగా ఉన్న ఆయన మహేంద్రని కూడా నియమించడం, ఆయన ఒప్పుకోవడం కూడా శుభపరిణామం అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. మొత్తం మీద ఈ రోజు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోడలు ఏదైతే నారా లోకేష్ సతీమణి ఈ రోజు మంత్రిమండలి సమీక్ష సమావేశంలో కూర్చోవడం మాత్రం ఒక తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఒక చర్చలు జరుగుతుంది, పలు రకాల చర్చలు జరుగుతాయని చెప్పి అనుకోవాలి. సంతోషి. రైట్ రామ్, థ్యాంక్ యూ.